రెఫరెన్స్లు ఇస్తున్నాను. ఆయన రక్తమే వచ్చింది. ఎస్, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను. రెఫరెన్స్లు ఓకే ఓకే రైట్. ఇప్పుడు లూకాసు వార్త 2:21 ఏముందంటే, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉందా? మరి క్రీస్తులో ఉంటే క్రీస్తుకున్నటువంటి శక్తి ఎలాంటిది? అంతేకాకుండా మరి ఆదాము యొక్క రక్తము క్రీస్తులో లేదని, అది మరియములో స్థాపించబడలేదని కొంతమంది దైవ సేవకులు మరి కాంట్రవర్సీ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో అసలు వాస్తవంగా జరుగుతున్నటువంటి సత్యం ఏదో తెలుసుకోవడానికి ఈ ఉదయకాల వేళ ఈ లైవ్ డెబిట్నకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క లైవ్నకు అనేక మంది దైవ సేవకులు మరి రాబోతున్నారు. సో వారందరిని బట్టి కూడా నేను హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అయితే ఈ సమయంలో మన మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని కొటేషన్గా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అయితే మీరు చూస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్కు ఎవరైనా సరే ఒకవేళ నేను కూడా ఆదాము అలాగే క్రీస్తులో ఉన్నటువంటి రక్తం గురించి నాకు కూడా తెలుసు అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు కూడా కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. ఇది 7 గంటల నుంచి 8 గంటల వరకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా 1-2 నిమిషాలలో ఫినిష్ చేయాలి. అంతేకాకుండా మీరున్నటువంటి సత్యాలు ఇంకా నేర్పాలి, తెలుసుకోవాలి మేము కూడా చెప్పాలి అనుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో నేను కొంతమంది దైవ సేవకుల్ని సెలక్షన్ చేశాను. సో అయితే వారితో మాట్లాడటానికి ఈ ఉదయకాల వేళ సమయాన్ని తీసుకోవడానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రారంభించుకోవడానికి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి కనుక ఈ సమయాన్ని ప్రభువుకి అప్పగించుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆదాము రక్తము క్రీస్తులో ఉందా? ఆదాము రక్తము మరియములోనికి వచ్చిందా? లేకుంటే క్రీస్తుకు ఒక స్పెషల్ బ్లడ్ రిలేషన్ కానీ బ్లడ్ రావడానికి కానీ అవకాశం ఉందా? సో ఆ యొక్క కార్యక్రమం అంతటిని కూడా తెలుసుకోవడానికి మరి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను కనుక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తూ దైవ సేవకులని మనము ఆహ్వానిద్దాం కాల్ చేసి. సో వారు మాట్లాడుచున్నప్పుడు మనం శ్రద్ధగా విందాం, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ మొబైల్స్ని లౌడ్ స్పీకర్స్ పెట్టుకోకుండా చూసుకోండి. అయితే ఇదే టైంలో మీరందరూ కూడా ఒకవేళ ఈ ఛానల్ని డైరెక్ట్గా చూడాలని అనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్లో స్వాల్మాన్ మినిస్ట్రీస్ వరంగల్ అని ఉంటుంది. దయచేసి ఆ యొక్క కార్యక్రమానికి రండి, మీరందరూ కూడా ఈ లైవ్ వాచ్ని చూడొచ్చు. సో అలాగనే మీరందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవానికి వందనాలు. ఈ ఉదయకాల వేళ నీ సన్నిధికి వస్తూ ఉన్నాం, తోడుగా ఉన్నందుకు వందనాలు. మరి ప్రాముఖ్యంగా మొదటి మానవుడైనటువంటి ఆదామును సృష్టించినటువంటి మీరు, ఆదామును సృష్టించినటువంటి రక్తములో ప్రభువా మరి మీరు కూడా ఉన్నారు, రక్తము అది సపరేట్ కాదు అని చెప్పేసి కొంతమంది దైవ సేవకులు మాట్లాడుచున్నటువంటి సందర్భాన్ని మేము విని ఉన్నాం. అయితే సత్యమేదో అసత్యమేదో నైనా తేల్చివేయడానికి తెలుసుకోవడానికి ఈ యొక్క లైవ్ ద్వారా ఈ డెబిట్ జరుగుతూ ఉండగా కృప చూపండి. మరి ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క లైవ్నకు అనేకుల్ని స్వాగతం పలుకుతున్నాను. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీ గ్రంథం పరిశుద్ధమైంది, జ్ఞానమైంది ప్రభువా, నీ గ్రంథమునకు మించిన గ్రంథము లేదు. కృప చూపమని, కార్యం చేయమని లైవ్కి రాబోతున్న దైవ సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ సమయంలో మనందరం కలిసి ఈ లైవ్ కార్యక్రమానికి కొంతమంది దైవ సేవకులు నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి మరి జ్ఞానం ద్వారా, వారిలో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా మరి నిజంగా ఆదాము యొక్క రక్తము క్రీస్తులోకి వచ్చిందా గమనిద్దాం. అసలు ముందుగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ సమయంలో ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆదాములోనికి రక్తమును ఎక్కడి నుంచి పంపించాడు? సో ఆదామును ఎవరు క్రియేట్ చేశారు? క్రియేటర్కి బ్లడ్ అవసరమా? క్రియేట్ చేసేవానికి బ్లడ్ అవసరమా? సో ఇలాంటివి కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతేకాకుండా ఈ లైవ్ని చూస్తున్నటువంటి సేవకులందరూ కూడా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నేను కూడా మాట్లాడగలను, నేను కూడా ఈ విషయాన్ని చెప్పగలను, నాకు ఆదాముని గురించి తెలుసు, ఆదాము రక్తమును గురించి తెలుసు, అలాగే క్రీస్తు తెలుసు, క్రీస్తులో ఉన్నటువంటి రక్తముని గురించి కూడా నాకు తెలుసు. కాబట్టి ఆయనతో నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని స్పష్టంగా నేను చెప్పగలనని ఎవరన్నా అనుకోగలిగినట్టయితే మీకు స్క్రోల్ అవుతుంది, దయచేసి నెంబర్ చూడండి, స్క్రోల్ అవుతుంది. అంతేకాకుండా మీకు అక్కడ ప్యాడ్ మీద కూడా కనపడతా ఉంది,
డిస్ప్లే చేయబడింది. సో ఆ నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే మీ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు కేవలం 1 or 2 minutesలో ఫినిష్ చేయగలిగినటువంటి సేవకులు ఎవరైనా ఉంటే అందరూ కూడా దయచేసి లైవ్కి రండి, మాట్లాడుకుందాం. ప్రభు యొక్క కార్యం జరుగుతుండగా మీరందరూ సిద్ధపడి ఉండాలని నేను ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. రండి, ఈ సమయంలో మనందరం కలిసి ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రభు యొక్క కార్యము మన మధ్యలో జరుగుతుండగా మనమందరము కూడా దేవుని కృప కొరకై ఎదురు చూద్దాం. ఈ సమయంలో మొదటి కాల్ని ఈ సమయంలో మన మధ్యలోనికి గోదావరి కని ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనుడు సువార్త రాజన్న గారు అనేక ప్రాంతాల్లో అనేక మందికి దైవ సేవకుల మధ్యలో వాడబడుతున్నటువంటి సేవకుడు. సో ఈ సమయంలో వారికి కాల్ చేసి మరి ఈ సంగతుల గురించి మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఆ దైవజనులకు కాల్ చేస్తూ ఉండగా మనందరం కూడా మరి ఆయన నుంచి అవుతాడు ఒకసారి విందాం. ఆ అద్భుతమైనటువంటి విషయం కనుక ఆదాము రక్తము క్రీస్తులో ఉందా అనే విషయంలో నుండి మరి గోదావరికన్ ప్రాంతంలో సేవ చేసినటువంటి దైవజనులు సువార్త రాజన్న గారు అనేక మంది సేవకుల మధ్యలో ఆయన వాడబడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఒకసారి వారిని లైవ్లోకి తీసుకుందాం. ప్రభు యొక్క కృపలో ముందుకు నడిపిద్దాం. మంచిది. ఈ సమయంలో మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో ఓకే, సువార్త రాజన్న గారు కొంచెం బిజీలో ఉన్నట్టుగా తెలిసింది. సరే, మంచిది. మరొక దైవ సేవకులు ఉన్నారు, దయాకర్ గారు కూడా ఉన్నారు. సో వారికి మనం కాల్ చేద్దాం. వారు నర్సంపేట ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు. సో వారితో మనం ఒక మాట్లాడటానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, అందరూ కూడా లైవ్లోకి వస్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైం కొంచెం రైన్ అక్కడక్కడ పడతా ఉంది కనుక కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమంది సేవకులు లేవటానికి, మాట్లాడటానికి ఇలా ఉంటుంది. కాబట్టి సేవకులతో మాట్లాడుచుండగా మనం దేవుని వైపు చూద్దాం. ఈ సమయంలో మనకు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా గమనించండి అనమాట, ఆదామును దేవుడు మట్టితో చేశాడు, నేల మట్టితో నిర్మించాడు కదా. సో నేల మట్టితో నిర్మించినటువంటి ఆదామును దేవుడు పెద్దవాడిగా చేశాడు. ఒకేసారిగా చిన్న బాలుడుగానో చిన్న పిల్లవాడుగానో తయారు చేయలేదు, ఒకేసారి చేయలేదు, పెద్దవాడిగా చేశాడు. సో పెద్దవాడిగా చేసినప్పుడు ఆదాము గారిని ఆదాములో ఉన్నటువంటి నరములు, మాంసము, శరీరం అంతటిని, రక్తమంతటిని సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రియేట్ చేశాడు. అంటే ఆయన జీవవాయువు ఊదగా నరుడు ఏమైపోయాడట, జీవాత్మ ఆయను అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. జీవాత్మను ఆయన ఊదినప్పుడు నరుడు ఏమైపోయాడట, జీవాత్మ ఆయను అని ఉంది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా బ్లడ్ ఎక్కడ నుండో తీసుకురావాల్సిన పని ఇక్కడ లేదండి, రక్తం ఎక్కడ నుండో తీసుకొచ్చి ఇక్కడ పోయవలసినటువంటి పని ఇక్కడ లేదు. అంటే మనిషిలో సమస్తం కూడా సమకూర్చబడ్డాయి, సమస్తము కూడా చేయబడ్డాయి, సమస్తము అక్కడ ఉన్నాయని కూడా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సమయంలో విజయప్రసాద్ రెడ్డి గారు మరి పరిచర్యలు బలంగా ఘనంగా వానబడుతున్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, లేదు, ఆదాము రక్తములో యేసుక్రీస్తుల వారు ఉన్నారు అని చెప్పగలిగారు. సో ఆయన కూడా కొన్ని రెఫరెన్స్లు కూడా కోట్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఇదిగో ఇవి నేను చూపిస్తున్నాను రుజువులు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఈ సమయంలోనికి మనం కొంతమందిని తీసుకుందాం, లైవ్లోనికి మాట్లాడుకుందాం. ఓకే. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు గాబ్రియల్ పాల్ గారు, పాస్టర్ గారు వరంగల్లో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. సో వారి యొక్క మాటలను మనము వినటానికి అద్భుతమైన సందర్భంలో మనం తీసుకొస్తున్నాం. కొన్ని విషయాలు అయ్యగారు మనకు ప్రస్తావిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ఉదయకాల వేళ మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మరి మనం ముందుగా అనుకున్నట్లుగా ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉందా లేదా, లేకుంటే ఎందుకు లేదు, ఉంటే ఎందుకు ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు లైవ్ ద్వారా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా మనం మాట్లాడుచున్నాం. మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీరు లైవ్ తీసుకొని మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వ్యూవర్స్కి అర్థమయ్యేలాగిన, సేవకులకు అర్థమయ్యేలాగిన మీరు మాట్లాడవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. మీరు కంటిన్యూ చేయండి. మాట్లాడండి అన్న, మాట్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల వేళలో దేవుని దాసులతో కలిసి ఈ విధంగా మాట్లాడడానికి దేవుడు చూపిన ఉన్నతమైన కృపను బట్టి మనసారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి కలుగునుగాక. ఈ ఉదయకాల వేళలో
ఆదాములోనున్న పాపం క్రీస్తులో ఉన్నదా అనే ప్రశ్నకి ఒక అర్థాన్ని మనం నేర్చుకోవడానికి ఈ సమయంలో మనం ముందుకు వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన మొదటి ఆదాములో నుండి పాపం పరిపక్వం చెంది మరణానికి దారి తీసినట్లుగా మనం చూస్తున్నాం. మరి రెండవ ఆదాము అనేటువంటి క్రీస్తు ద్వారా ప్రతి మనుషుడి యొక్క పాపానికి క్షమాపణ కలిగినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. సో ప్రతి మనుష్యుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు 39 కొరడా దెబ్బలు కొట్టబడినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. ఆ 39 కొరడా దెబ్బలు దేనికి సూచనగా కనబడుతున్నాయంటే, ఒక్కొక్క కొరడ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే 39 అధ్యాయాలు మనకు కనబడతాయి. 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు యొక్క శరీరం మీద కొట్టబడినట్లు మనం చూస్తున్నాం. అంటే దానికి భావం ఏంటంటే, ధర్మశాస్త్రమును సంపూర్ణంగా యేసుక్రీస్తు ఈ లోకంలో నెరవేర్చుట కొరకు వచ్చినట్లుగా దేవుని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకే ఆదాములో నుండి వెల్లడి చేయబడిన పాపం, ఆ పాపమునకు రెండవ ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు వలన మాత్రమే ఈ భూమి మీద ప్రతి మనుషుడికి పాప క్షమాపణ కలిగినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అయితే వాక్యలో మరొక స్థలంలో మనం చూసినట్లయితే, మనుషులందరి పాపముల కొరకు యేసు పాపిగా ఎంచబడినట్లు దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే బైబిల్లో ఆదాములో నుండి వచ్చినటువంటి పాపం గురించి మనం రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసినట్లయితే 2వ వచనం చూస్తే, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు వాడై ఆత్మ యొక్క నియమము పాప క్షమాపణను నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరము అనుసరించి ఆత్మను అనుసరించక నడుచుకున్న జాలక మన యందు ధర్మశాస్త్రం సంబంధమైన శిక్షా విధి నెరవేర్చబడవలనని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. 4వ వచనంలో, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారమునకు పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తున్నాయి. అంటే తండ్రి క్రీస్తు ఆదాములో నుండి వచ్చిన పాపము క్రీస్తులో నివాసము చేసినట్లుగా ఆ శిక్షా విధికి తండ్రియే కుమారుణ్ణి అప్పగించినట్లు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే పాప శిక్షకు కుమారుడు పాపమునకు శిక్ష విధింపబడినట్లు మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అన్నా, ఆదాములో నుండి వచ్చిన పాపం క్రీస్తులో నివాసం ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంది. ఓకే అన్నా గాబ్రియల్ అన్న, ఇప్పుడు పాపం గురించి కాదు, రక్తం ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాము రక్తము క్రీస్తులో ఉందా లేదా అనేది మనకి పాయింట్. ఆదాము రక్తం క్రీస్తులో ఉన్నదా లేదా? సో ఆదాము యొక్క రక్తము క్రీస్తులో నివాసం ఉన్నట్లు మనకు దేవుని యొక్క లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఎస్, ఉంది అయ్యా, ఉంది 100%. ఓకే 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 దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉంది, ఓకేనా? ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉంది అని చెప్పగలుగుతున్నారు మీరు.
రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సమయంలో మనం ఒక కాల్ తీసుకుందాం. ఆల్రెడీ తను వెయిట్ చేస్తున్నాడు. గోదావరిఖన్ నుండి మనకి కాల్ వస్తుంది. సో అయ్యగారితో మనం మాట్లాడదాం, సువార్త రాజు గారితో. అన్నా ప్రెజలాడ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఓకే అన్న, ఓకే అన్న. అన్న, ఈ సమయంలో మనం చెప్పినట్లుగా ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉందా అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని అద్భుతంగా మన యూస్కి అందించాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, రైట్ అన్న, ఇట్లా చెప్పంటారా? స్టార్ట్. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ యొక్క భూమి మీద మానవ జాతి సృష్టిని 4 కోణాలలో సృజించాడన్న. మొదటి సృష్టి ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ఇది మొదటి సృష్టి. ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాములోకి రక్తం ఎక్కడికి వెళ్ళి వచ్చింది కనుక ఆదాములోకి వచ్చినటువంటి ఆదామును దేవుని స్వరూపములో పోలికలో చేశాడు కనుక దేవుడే ఆదాములోకి రక్తాన్ని పంపించాడు. జీవం అనగా ప్రాణంలో రక్తం ఉంటుంది అని మనకు ఆదికాండము 9వ అధ్యాయంలో కనబడుతుంది. లేవికాండం 17-11లో కనబడుతుంది జీవం అనేది రక్తంలో ఉంటుందని. కనుక దేవుడే ఆదాముకు మొదటి సృష్టి చేసినప్పుడు ఆయన నేలమట్టితో అతన్ని నిర్మించి నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. ఈ మొదటి సృష్టిలో ఆదామును తయారు చేసినప్పుడు ఆదాములో పాపం లేదు. తర్వాత 2వ సృష్టి అవ్వమ్మను తయారు చేసే విధానం మనకు కనబడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నలదేవుని నారి అని పిలువబడును అని అన్నాడు. అంటే ఇది 2వ సృష్టి. మొదటి సృష్టి ఆదాము, 2వ సృష్టి అవ్వమ్మ. కనుక అవ్వమ్మని కూడా దేవుడు ఆదాములో నుంచే తీశాడు. మళ్ళీ వేరే మట్టి తీసుకొని సృజించలేదు. ఎందుకంటే ఆదాము యొక్క మాంసము, ఆదాము యొక్క ఎముక, ఆ ఎముకలలోనే రక్తం ఉత్పత్తి అవుతుంది కనుక ఆదాములో నుంచి రక్తమే ఆదాము యొక్క శరీరమే అవ్వమ్మగా దేవుడు సృజించి ఈ అవ్వమ్మను సృజించాడు. ఈ అవ్వమ్మలో కూడా పాపం లేదు. వీరిరువురు పాపం లేకుండా చాలా కాలము ఏదైనా తోటలో ఉన్నారు. ఆ తర్వాత ఆ యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిదంటే, మీరు ఈ తోటలో సమస్త వృక్ష ఫలములు భుజించుడు గాని మంచి చెట్ల తెలిసి ఫలం మీరు తింటే చచ్చిపోతారు అని ఒక మరణ శాసనాన్ని రాశాడు దేవుడు. ఇది తింటేనే మీరు చచ్చిపోతారు, తినకుండా మీరు చావరు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక దేవుని యొక్క శాసనాన్ని రాశాడు. అప్పుడు ఆ తోటలో ఉన్న సర్పము ఆదాము దగ్గర అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మని మోసపరిచి ఆ పండును తినబెట్టింది. ఎప్పుడైతే పండు ఆ అవ్వమ్మ తిన్నదో అవ్వమ్మలోకి తెలియకుండానే వారి దిగంబరత్వంగా వాళ్ళు కనబడ్డది. అంతకుముందు వారి దిగంబర తెలియదు వాళ్ళకు. ఎప్పుడైతే దేవుడు మళ్ళీ సాయంత్రం చల్లబూట వచ్చినప్పుడు ఆ దేవుడి స్వరాన్ని విని వారు వెళ్ళి దాక్కున్నారట. అంతకాలము కొన్ని 100 సంవత్సరాలు ఉన్నంత వరకు ఏ రోజు దాక్కోలేదు. ఆ రోజు దేవుని స్వరాన్ని విని దాక్కున్నారు. దేవుడు అడుగుతారు, ఎందుకు దాక్కున్నారు అనగానే, అయ్యా మేము దిగంబరమై ఉన్నామని చెప్తారు. అప్పుడు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ కోల్పోయారు. వారిలోకి పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించింది కనుకనే ఆజ్ఞ అతిక్రమే పాపం అంటాడు. పాపం చేయువాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపం అని మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయము 3-4 రాస్తాడు. కనుక అలాగూ ఆదాములోకి పాపం వచ్చేసిందట. ఈ విషయాన్ని రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది.
రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తి ఆయన అన్నాడు. అంటే ఆదాము చేసినటువంటి పొరపాటును బట్టి అతని ద్వారానే ఈ లోకంలోకి పాపం వచ్చేసిందట. అంతవరకు వారిలో పాపం లేదు. వారు పరిశుద్ధులుగా దేవుని స్వరూపంలో దేవుని పోలికలు సృజించబడ్డారు. ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో ఆ పండు తిన్న మరుక్షణమే వారిలోకి పాపం ప్రవేశించింది. ఈ పాపం ప్రవేశించిన తర్వాత ఆదాము అవ్వని కూడినప్పుడు అన్నాడు. మళ్ళీ ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఒక సృష్టి కనబడుతుంది. మళ్ళీ మనకు ఇది 3వ సృష్టి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోన్ని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుల్ని సంపాదించుకున్నాను అన్నాడు. ఇప్పటి నుంచి ఆదాములోకి పాపం వచ్చింది కనుక అవ్వమ్మలోకి కూడా పాపం వచ్చేసింది కనుక వీరిరువురు ఎప్పుడైతే కలుసుకున్నారో అతనికి పుట్టే సంతానం కూడా పాపంలోనే పుడుతుంది. ఇంకా ప్రతి ఒక్క వీరి ఇరువురి కలయిక వల్ల ఈ భూమి మీద మానవ జాతి సృజించబడుతుంది. ఆ సృజించబడుతున్న ప్రతి మనుషుడు పాపంలోనే పుడుతున్నాడట. కనుకనే కీర్తన గ్రంథము 51వ కీర్తన 7వ వచనంలో దావీదు ఈ విధంగా చెప్తాడన్నా. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 51వ కీర్తన 7వ వచనంలో, నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించానని ఉంటది. అంటే ఇక్కడి నుంచి మొదటి మనుషుని చేసినప్పుడు అతనిలో పాపం లేదు, అవ్వమ్మను చేసినప్పుడు పాపం లేదు. కనుక వీరిద్దరి కలయిక వల్ల పుట్టే సంతానానికి మాత్రము వారి పాపము అంటుకట్టబడి వస్తుందట. కనుక ఈ పాపము నుంచి మరణము నుంచి ఎవరు విడిపించాలి? కనుక పాపము అనేది తీసేయాలంటే పాపము లేని వాడుగా రావాలి తప్ప గాని మళ్ళీ పాపముతో వచ్చిన వాడు మళ్ళీ ఆ పాపము నుంచి విడిపించలేడు. కనుకనే పాపము తీసేయడానికే పాప రైతుడుగా రావాలట. పాపము లేని వాడుగా రావాలి. దానికి ఈ యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో యోబు ఈ విధంగా రాయబడి ఉన్నదని ఇక్కడ ఒక మాట చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో, పాప సైతునిలో నుండి పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు అని అంటాడు. అంటే ఒక ఆదాము అవ్వల ద్వారా పుట్టే జనరేషన్ లో ఇంకా పాప రైతుడు అనేవారు పుట్టడు. అలా ఎవరు కూడా పుట్టడానికి వీలే లేదు అని అంటాడు. కనుక ఆదాము అవ్వల రక్తము ద్వారా పంచుకొని పుట్టుతున్న జనాంగమే వీరందరూ. ఇంకా కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సృష్టి విధానం మళ్ళీ వేరుంది. ఇంకా చెప్పండి, అది చెప్పండి. ఇప్పుడు యొక్క సృష్టి విధానము అది ఒక అద్భుతంగా ఉన్నదన్నట్టు. దీని గురించి మనము ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో 33వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తున్నాను. ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు మళ్ళీ. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. అంటే దేవుని ఆత్మ ద్వారానే సృజించబడ్డవాడైతేనే ఇంకా పాపరైతుడుగా పుడతాడు. ఎందుకంటే ఆదాము అవ్వల కలయిక అంటే పురుషుని యొక్క బీజము స్త్రీ బీజము కలిసినప్పుడు పుట్టే జనరేషన్ కాకుండా కేవలము దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే పుడతారో వారిలో మాత్రం పాపం లేకుండా పరిశుద్ధుడిగా రావాలి లోకానికి. అన్న వన్ మోర్, ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు నేను కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాను, మీరు చెప్పగలిగితే చెప్పండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక స్త్రీగా ఉన్నటువంటి మరియమ్మ గారు పరిశుద్ధురాలు కావచ్చు. ఓకేనా? పరిశుద్ధురాలు కావచ్చు. కానీ యేసుక్రీస్తు అనే ఒక బీజం అది ఆత్మ ద్వారా పడింది. కానీ
ఆ ఆత్మ ద్వారా ఈ బీజము ఆ మరియమ్మలు పరిశుద్ధతలో పడినప్పుడు మరియమ్మకున్నటువంటి రక్తం సర్క్యులేషన్ ఆ బాబుకి అవదా? అయితే ఆ బాబుకి మరి ఆ సర్క్యులేషను ఏది 9 మాసాల వరకు కూడా ఆ శరీరాన్ని, ఆ ప్రాణాన్ని, తన ఎదుగుదలను, అంటే ఫస్ట్ మంత్ నుంచి కూడా ఎదుగుదలను మరియమ్మ గారి యొక్క రక్తము, అంటే మరియమ్మ గారి యొక్క రక్తం ఎట్లా అంటున్నానంటే ఆది కాండంలో ఆ ఆదాము నుండి న్యూ సర్క్యులేషన్గా పాపం కావచ్చు, పాపరహితం కావచ్చు వస్తున్నటువంటి ప్రతి రక్తము కూడా ఆ రక్తములో పుట్టినటువంటి మరియమ్మ గారు మరి చివరికి పరిశుద్ధురాలుగా మార్చబడిందని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే ఆమె ఎట్లాగో తల్లిదండ్రులకే పుట్టింది కాబట్టి మరి ఈ ఆత్మ వలన పడినటువంటి బీజం బ్రతకాలంటే మరియమ్మ గారి రక్తం, మరియమ్మలో ప్రవహిస్తున్నటువంటి రక్తం, మరియమ్మ గారి యొక్క శరీరము, ఆమె యొక్క దేహములో ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఆ యొక్క రక్తము చేత ఈ 9 మాసాలు తన గర్భములో ఎదగలేదంటారా? మంచి మాట అడిగారన్నా. ఇప్పుడు చెప్పండి. అయితే ఇక్కడ అవ్వమ్మలు ఆల్రెడీ మరియమ్మలో తన పుట్టినటువంటి తల్లిదండ్రుల ద్వారా వారికి వచ్చిన సంక్రమంగా పాపం అనేది ఆల్రెడీ వస్తువులు మరియమ్మలో ఉంది, ఉన్నది కనుక ఒకవేళ మరియమ్మ రక్తము గిన ఈ శిశువుకు అంటితే, మరియమ్మ రక్తము గిన యేసయ్యలోకి వచ్చేస్తే ఆయన కూడా పాపి అయిపోతాడు, ఇక పరిశుద్ధుడు కాలేడు. కనుక పరిశుద్ధమైన రక్తమే కావాలి అసలు మానవ జాతికి. ఎందుకంటే పాపము నుంచి విడిపించాలంటే పరిశుద్ధమైన రక్తమే కావాలి. కనుక మరియమ్మది ఏ కొంచెము బ్లడ్ సర్క్యులేషన్ యేసయ్యలోకి వచ్చినా అప్పుడు యేసుప్రభు కూడా పాపి అయిపోతాడు, యేసుప్రభు వారు కూడా పాపి అవుతాడు. మరి అలాంటప్పుడు 9 మాసాలు తన శ్వాస కానీ, తన ధ్యాస కానీ, తన యొక్క ఫుడ్ కానీ, అంటే పెరిగే ఆ చిన్న అవయవాన్ని పెరిగే అవ్వటానికి మరి తను తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా మరియమ్మ శరీరంలో నుండి కాకుండా ఎక్కడి నుండి వచ్చిందంటారు? అయితే మరియమ్మ ఫుడ్ ద్వారా పాపం అంటది, ద్వారా పాపం అంటది, కానీ బ్లడ్ ద్వారానే పాపం అంటది. ఓకే. మరియమ్మ యొక్క రక్తము ఏ మాత్రం శిశువుకు అంటుకున్నా, శిశువులోకి ప్రవేశించిన ఆ శిశువు ఆటోమేటిక్ గా ఆ రక్తం ద్వారానే పాపము అంటుకుంటది. కనుక మరియమ్మ తినే ఫుడ్ ద్వారా గానీ, మరియమ్మ తినే నీళ్ళ ద్వారా గానీ, ఆహారం ద్వారా గానీ పాపం అంటుకోవడానికి వీల్లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆదాములో ఉన్నటువంటి రక్తము క్రీస్తులో ఉందా లేదన్నప్పుడు ఏం చెప్తారు ఫైనల్? ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, చెప్పండి. ఇంకొక విషయం చూడండి. ఇక్కడ ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చదవండి. కాబట్టి ఆయన పాపములను తీసివేయుట, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. పూర్ణ హోమములను పాప పరిహార బళ్ళు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడు. అంటే ఒక శరీరమును దేవుడే తయారు చేసి ఆ మరియమ్మ గర్భంలో వేశాడు. ఓకే. కనుక ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క, ఎందుకంటే మరియమ్మ చెప్తుంది కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలాగో సాధ్యమని గబిలతో చెప్తుంది కదా. గబిలతో చదివినప్పుడు అమ్మ నువ్వు కుమారుని కనబోతున్నావు, సర్వశక్తి నీలో నేను జన్మించబోతున్నాడు అంటే అప్పుడు ఏమంటది మరియమ్మ, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానని కాదు కదా, ఇది ఎలా సాధ్యమని అంటది. లూకా సువార్త 2వ అధ్యాయంలో. అన్న ఒక్క నిమిషం అన్న, మనకు ఒక సహోదరుడు ఫేస్బుక్ నుంచి లైవ్ చేస్తున్నాడు, మన కామెంట్ చేస్తున్నాడు. సో మీరు చెప్పినటువంటి వాటికి తనను కూడా ఏకీభవిస్తూ మరియా రక్తము దేవునిలో ప్రవేశింపదు. ఓకే, మరియా రక్తము దేవునిలో ప్రవేశింపదని చెప్పేసి తను పదే చెబుతూ ఒక మంచి మాట కూడా మీరు చెప్పిన దానికి తను కూడా ఏకీభవిస్తూ మాట్లాడుతున్నాడు. సో మీరు ఫైనల్గా ఏమంటారు? ఇక ఫైనల్ మనం చెప్పింది ఒకటే
ఒకటి, యేసయ్య రక్తములో యేసయ్యలో పాపము లేదు. ఓకే. ఒకవేళ యేసయ్యలో పాపం ఉంటే ఆయన రక్తము మానవ జాతికి అవసరం లేదు ఇంకా. ఓకే. ఓకే. కనుక మానవ జాతికి రక్తం ద్వారా పాపంలో క్షమాపణ కలుగుతుందని యోహాను 1:7 రాశాడు. ఓకే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయాలని. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 1:6 రాశాడు. ఓకే. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అన్నాడు. ఆమేన్. 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 మనలను తన తండ్రి యాగు దేవుడు రాజ్యముగా యాజకులుగా చేసిండు. ఓకే. ఓకే. ఆ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసిండు. రైట్ అన్న థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా మన యూఎస్ చూస్తున్నారు, మనం ఫైనల్గా క్లియర్ చేద్దాము. ఎందుకంటే ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, ప్లీజ్ ఏమనుకోవద్దు. మీరు చెప్పండి, మీకు చెప్పడానికే టైం ఇస్తున్నా. ప్రకటన గ్రంథం 5:10 కూడా ఆ పెద్దలలో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురు అన్నాడు. ఓకే. ఒకవేళ యేసయ్య రక్తములోకి పాపం ఉంటే ఇంకా మానవుని పాపములు తీసివేయడానికి పని చేయది. ఈ పరలోక రాజ్యము మనకు ఇయ్యడానికి కూడా అర్హుడు కాడు ఇంకా. ఓకే. 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 కనుక యేసయ్య రక్తంలో పాపము లేకుండా ఒక శరీరాన్ని దేవుడే అమర్చి ఆ మరియమ్మ గర్భములో వేశాడు కనుక ఆ మరియమ్మలో ఉన్న పాపము ఏ మాత్రము ఈ దేహానికి అంటలేదు. స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఓకే అన్న. కాబట్టి ఆదాము రక్తము క్రీస్తులో లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు గోదావరి కని నుండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి, అలాగే మన వ్యూవర్స్ చూస్తున్నారు, వారు కూడా మీరు చెప్పినటువంటి దానికి అగ్రి అవుతున్నారు. అతడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు, ఆయన యొక్క పాత్రగా వచ్చాడే తప్ప ఇట్లాంటిది ఏం జరగలేదు. మీరు చెప్తున్న దాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు గాబ్రియల్ గారు కూడా మాట్లాడారు. సో వారు కూడా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మీకు వందనాలన్నా, శుభాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు. మీరు ఈ లైవ్ని కంటిన్యూ చేస్తే మీరు చూడొచ్చు, మీ మొబైల్లో కానీ మీ ఇంట్లో ఉన్న టీవీలో కూడా చూడొచ్చు నెక్స్ట్ సేవకులు ఏం మాట్లాడతారో. రైట్ అన్న. ఎస్, చూస్తున్నారు కదా, ఈ సమయంలో దేవుని యొక్క కృపలో మనందరం కూడా ఈ లైవ్ను వాచ్ చేస్తున్నాం. ఆదాము యొక్క రక్తము క్రీస్తులో లేదు అని చెప్పేసి దైవ సేవకులు చాలామంది చెబుతున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఎందుకు లేదనే విషయాన్ని కొంతమంది క్లారిటీగా చక్కగా అర్థమయ్యేటట్లుగా చెబుతున్నారు. కాబట్టి ఈ లైవ్ను వీక్షిస్తున్న మీలో ఎవరైనా సరే ఇంకా మీకు తెలియని వారు ఎవరు ఉంటే దయచేసి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి బాగుంటుంది. అంతేకాని ఇక్కడ ఒక బ్రదర్ చక్కగా చెబుతున్నాడు అతను. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరిశుద్ధుడు. మరియా కేవలం ఒక పాత్ర మాత్రమే. అర్థమవుతుందా? చాలా చక్కగా మరి తను కూడా ఫేస్బుక్ నుండి కామెంట్ చేస్తున్నాడు, నేను చూస్తున్నాను. సో అతనికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్ బ్రదర్, మీరు చెబుతున్నటువంటి మాటలు సేవకులు చెబుతున్నారు. సో ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి మనం తెలుసుకుందాం. ఎస్, ఈ సమయంలో మన మధ్యలో కిరణ్ పాస్టర్ గారు, అబ్రహాం కిరణ్ గారు, రెవరెండ్ అబ్రహాం కిరణ్ గారు నర్సంపేట నుంచి మనకు లైవ్లో ఉన్నారు. సో వారు మనతో మాట్లాడటానికి ఈ సమయంలో వచ్చారు. ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉందా లేదని ఎప్పటివరకు కొంతమంది సేవకులు మాట్లాడారు. సో ఈ దైవజనుడు తనకున్నటువంటి అనుభవం చేత మరి ఈ యొక్క బైబిల్ యొక్క సత్యములో తనేం మాట్లాడతాడో మనం విందాం. దేనికి కూడా మనం తొందరపడొద్దు, నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో దైవజనుడికి సమయాన్ని ఇద్దాం. అయ్యగారు, ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ సమయానికి. ఈ సమయంలో పాస్టర్ గారు నేను ఫస్ట్ చెప్పినట్లుగా మీకు ఇప్పుడు ఏంటంటే ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉందా లేదా అనేది ఇక్కడ టాపిక్. ఇది మీ సమయం, మీరు మాట్లాడొచ్చు. వ్యూయర్స్కి ప్రైజ్ లార్డ్ చెప్పి మాట్లాడండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము యొక్క రక్తము యేసుక్రీస్తు ప్రభువులో గనుక ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఈ లోకానికి మానవుడిగా రావాల్సినటువంటి అవసరత ఉండదు. అది లేదు గనుకనే మానవుల యొక్క రక్తము పాపము చేత నిండబడి ఉంది గనుకనే పరిశుద్ధుడైనటువంటి మానవుని యొక్క రక్తము ద్వారా పాపాలను తీసివేయాలి గనక పరిశుద్ధుడైనటువంటి మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాప శరీరాకారముగా మాత్రమే వచ్చింది కానీ ఆదాములో ఉన్నటువంటి రక్తము ద్వారా మాత్రం ఆయన ఉద్భవించలేదు.
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు తప్ప ఉమ్, ఆయన ఆదాములో ఉన్నటువంటి రక్తం ద్వారా ఉద్భవించినటువంటి ఆయన కాదు. ఉమ్, కాకపోతే ఏంటంటే దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని మాత్రమే అమర్చాడు. ఉమ్, ఆ శరీరాన్ని అమర్చడం ద్వారా మాత్రమే ఆయన మానవుల కొరకు ఆయన పాప బలియాగం చేయడానికి పరిశుద్ధుడుగా వచ్చాడు తప్ప ఉమ్, ఆయనలో ఆదాములో ఉన్నటువంటి రక్తం గనక ఆయనలో ఉంటే ఉమ్, ఆయన కూడా ఇక మనం పాపిగానే పరిగణించాలి. ఉమ్, కనుక ఆయన పరిశుద్ధుడు గనక ఉమ్, ఇక్కడ దైవ వాక్యములో కూడా రాయబడి ఉంది. మొదటి రాసే పత్రికలో మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు అని రాయబడ్డది. ఉమ్, కాబట్టి మంటిలో నుండి ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఉమ్, ఆయనకు ఎముకల్ని, నరములని, రక్తాన్ని సమస్తము కూడా ఆయన శరీరంలోకి ఆయన సృజించాడు. ఉమ్, ఆయన సర్వశక్తిమంతుడు గనక ఉమ్, ఆయన సమస్తం కూడా చేసి మానవుల్లోకి జీవాత్మను పంపించి జీవించే ప్రాణిని చేశాడు తప్ప ఉమ్. ఆయనలో ఉన్నటువంటి రక్తాన్ని ఆ ఆదాములోకి మాత్రం పంపించలేదు. ఓకే. అయితే ఇక్కడ మొదటి మానవుడైనటువంటి ఆదాము గనక పరిశుద్ధుడే అయితే యేసు రక్తమే గనక ఆయనలో గనక ఉంటే ఉమ్, ఇప్పుడు ఆదాము కూడా పరిశుద్ధుడు అన్నట్టే. ఓకే. కాబట్టి ఆయనలో యేసు రక్తము లేదు కాబట్టి ఆయన భూ సంబంధమైన వాడు గనకనే ఉమ్, పాపంలో పడిపోయినాడు. ఓకే. ఆ పాపాన్ని పరిహారం చేయడానికే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భం ద్వారా ఉద్భవించాడు. ఉమ్, తర్వాత మరియలో ఉన్నటువంటి రక్తము ఆయనలోకి మాత్రం ప్రవేశించలేదు. ఓకే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మానవుడైనా సరే ఒక స్త్రీ గర్భంలో ఉద్భవించినప్పుడు లోపల ఒక గుడ్డు లాగా వలయం ఏర్పడి ఉంటది. ఆ వలయంలో మాత్రమే ఆమె ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ద్వారా మాత్రమే లోపల రక్తము తయారవుతుంది తప్ప ఈమె మరియమ్మలో ఉన్న రక్తం మాత్రము ఆయనలోకి ప్రవేశించదు. ఏ శిశువు అయినా సరే ఇప్పుడు భూమి మీద ఉన్నట్టు ఏ మనుషుని యొక్క ఆ స్త్రీ యొక్క రక్తం కూడా ఆమె అతనిలోకి ప్రవేశించదు. అంటే ఇప్పుడు ప్రవేశిస్తే పాస్టర్ గారు ఒక మాట, లెక్క. పాస్టర్ గారు చిన్న క్లారిటీ. ఇప్పుడున్నటువంటి మనుషులు, సో ఇప్పుడున్నటువంటి మనుషులు కూడా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎలాగున్న జనరేషన్ ఉందో, సో వాళ్ళకి పిల్లలు అవుతున్నప్పటికీ కూడా ఆ తల్లి రక్తం వాళ్ళకి అంటదంటారా? అంటదు. అంటితే వేరవుద్ది మళ్ళీ. అంటితే అలా రక్తం గనక ప్రవేశిస్తే ఆ శిశువు మరి బ్రతకడో తెలియదు. ఎందుకంటే సైన్స్ కూడా చెప్తా ఉన్నది ప్రవేశించదు. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటే యేసు ప్రభు సృష్టిలో ప్రతి మానవుడు కూడా ఒక శిశువు ఉద్భవించినప్పుడు ఒక వలయాన్ని ఏర్పరుస్తున్నాడు, ఒక గుడ్డులాగా లోపల. ఓకే. ఆ ఫుడ్ ఏదైతే తీసుకుంటుందో ఆ స్త్రీ, ఆ ఫుడ్ లో ఉన్నటువంటి శక్తి ద్వారా మాత్రమే లోపల రక్తం ఉత్పత్తి అవుతున్నది. అంతే తప్ప ఈ స్త్రీ యొక్క రక్తం మాత్రం ఆ శిశువులోకి ప్రవేశించట్లేదు. అందుకే దైవవాక్యం కూడా రాయబడింది. ఏం రాసిందంటే అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను అని రాసింది. కానీ అక్కడ స్త్రీలను మన శారా ఇస్సాకుని కనెను అని రాయబడలే అక్కడ. అంటే దీన్ని బట్టి మనం కనుక గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మాత్రమే జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. రైట్. ఒక సహోదరుడు లైవ్ లో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు. ఒక సహోదరుడు మనకి లైవ్ లో ఇప్పటి వరకు చాటింగ్ చేస్తూ వస్తున్నాడు. ఆలోచనకర్త, పరిశుద్ధుడు అని చెప్పేసి మరియా ఒక పాత్ర మాత్రమే, సో బ్లడ్ అంటలేదు, దేవుంది ఆయనకు అంటదు అంటూ రోమపత్రిక 9వ అధ్యాయాన్ని 5వ వచనాన్ని కూడా తను చెబుతున్నాడు. పాస్టర్ గారు మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. సో అంటే ఇప్పుడు మరియమ్మ గారిలో ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నారు కొంతమంది అంటే కొన్ని రెఫరెన్స్లు పెట్టారు బైబిల్లో. ఇప్పుడు సహోదరుడు కూడా ఒక రెఫరెన్స్ పెట్టాడు, నేను చదివి వినిపించాలా? పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పేసి మనకు ఫేస్బుక్ నుండి ఒక సహోదరుడు ఈ యొక్క రెఫరెన్స్ను కోట్ చేశారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అయితే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనే మాట ఇక్కడ రాయబడిన మాట వాస్తవమే. అయితే
శరీరమును బట్టి వారి లోపల ఎందుకు జన్మించిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మానవునైతే సిద్ధపరిచాడో భూమి మీద ఆ మానవుడు పాపము చేసినందువలన పాప శరీరాకారముగా జన్మించాలి గనక వారిలో జన్మించవలసి వచ్చింది. ఓహో, వారిలో జన్మించవలసి వచ్చింది. వారిలో జన్మించి ఆయన జన్మించాలంటే ఆయనకు భూమి మీద ఒక శరీరం కావాలి, తర్వాత ఒక వంశం కావాలి. ఎక్కడ జన్మించాలి, ఏ శరీరంలో ఆయన జన్మించాలో, ఆయన కూడా ఆ స్త్రీ కూడా పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ అయి ఉండాలి. అంటే భూ సంబంధి అయినా కూడా పాపం ఎరగనటువంటి స్త్రీ కావాలని ఆయన చూశాడు తప్ప ఆయన పాపం ద్వారా ఉద్భవించినటువంటి వాడు మాత్రం కాదు. పాపం ద్వారా ఒకవేళ ఉద్భవించిన వాడు అయితే ఆదాము రక్తం క్రీస్తులో ఉంటది. ఓకే ఓకే. కనుక ఆయన పాప శరీరాకారముగా మాత్రమే వారిలో జన్మించాడు తప్ప ఆయనలో ఆదాము యొక్క రక్తము యేసుక్రీస్తు ప్రభువులో లేదు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఒక క్లారిటీని ఇచ్చినందుకు అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. మరి మీకు శుభాలు తెలియజేస్తున్నాను లైవ్ ద్వారా. మరి మిమ్మల్ని మీరు చెబుతున్నటువంటి విషయాన్నే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి మనకి యూట్యూబ్లో నుండి కూడా ఒక సహోదరుడు దుర్గా అనే సహోదరుడు ఇప్పుడే కామెంట్ చేశారు. వారు కూడా విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా అది కరెక్ట్ కాదన్నట్టుగా చేశారు. సో కాబట్టి మీకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్. చూస్తున్నారు కదా, చాలామంది మరి కామెంట్స్ కూడా చేస్తున్నారు ప్రేమటువంటి దేవుని ప్రజలారా. సో ఈ విషయాన్ని నేను ఎందుకు మరి తీసుకొని లైవ్ చేయడం జరుగుతుందంటే, సత్యము ఎప్పటికీ కూడా సత్యంగానే ఉండాలి. ఏదో ఒక అసత్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో భేదాలు కలుగుతాయి, అనాలోచనలు కలుగుతాయి, తప్పుడు సమాచారం వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈయన కూడా ఇంతేనా, ఇతను కూడా ఇట్లాగే పుట్టాడా, ఇతను కూడా ఇలాగే చేశాడా, అయితే ఇతను ఎందుకు వెంబడించాలనే పరిపక్వత ప్రజల్లో నుండి ఉద్భవించడం స్టార్ట్ అవుద్ది. సో దాన్ని ఈ విధంగా క్లియర్ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇది ఎవరిని కించపరచడానికో ఎవరికి తెలివి తక్కువనే కాదు, అందరికి తెలివి కల్లోళ్ళు అంత జ్ఞానవంతులే ఉన్నారు. సో కాబట్టి ఇంకా మనకు కొంచెం మెరుగైనటువంటి పదాలు కొంతమంది సేవకుల నుండి తీసుకుంటే చాలా బాగుంటుందని ఆలోచన చేశాను. కొంతమంది సేవకులు ఇంకా మనకి కమిట్మెంట్గా ఉన్నారు. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్నటువంటి మీరు కూడా, ఇక్కడ చూస్తున్నటువంటి మీరు కూడా ఎవరైనా ఒకవేళ ఇప్పుడు ఈ లైవ్లో నేను ఉన్నాను, ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, సో దాన్ని కాల్ చేయొచ్చు. మీరు ఒకవేళ డైరెక్ట్గా కామెంట్ చేసే కంటే ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే కూడా మీరు నాకు చేయొచ్చు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, మీరు చాలా చక్కగా కామెంట్ చేశారు దుర్గా గారు. సో క్వశ్చన్ బాగుంది మీరు చెప్పినటువంటి విషయం కూడా. సో బ్రదర్ మీది కంటిన్యూ చేస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంని కొత్త నిబంధన కాలంలో రోమపత్రిక 9:8 కూడా చూస్తున్నాం. చక్కగా మీరు కామెంట్ చేస్తున్నారు. సో మీకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా సత్యమును చక్కగా గట్టిగా పట్టుకున్నారని అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రేమంటే దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి, క్లుప్తంగా నేర్చుకుంటే తప్పులేదు కదా. నేర్చుకోవటంలో మనకేమో లాస్ కాము కదా. నేర్చుకోవటం వల్ల చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, నేర్చుకోవటం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి. నేర్చుకోవటం వల్ల ఆ దేవుడు చాలా కొత్త సంగతులు అనేకులకు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో డేవిడ్ రాజు గారు ఉన్నారు. డేవిడ్ రాజు గారు కాజీపేట ప్రాంతంలో వారు సేవ చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. కాబట్టి వారు కూడా మనతో మాట్లాడటానికి లైవ్లోకి రాబోతున్నారు. అలాగే దేవుని యొక్క కృపలో మనందరం కూడా ముందుకు సాగుదాం. ఇంకా మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ నేను చూస్తున్నాను. అటువైపు ఉంటుంది చూడు అండి, నెంబరు తిప్పు. స్తుతి కలుగును గాక. మంచిది, మీరు కామెంట్ చేయడంలో తప్పలేదు. తెలియని విషయాలు తెలియచేయండి. ఇంకా
మనము ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందనే విషయం ఎవరికైనా మీరు లైవ్ చేస్తున్నటువంటి వారు, కామెంట్ చేస్తున్నటువంటి వారు ఫేస్బుక్ నుండి కానీ చేస్తున్నప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ పెట్టారు, నీతిమంతుడు లేడు ఒకడు లేడు అని చెప్పి బైబిల్ చెబుతా ఉంది. నిజంగానే నీతిమంతులు లేరని కూడా చెబుతూ ఉంది. సో నేను ఆ విషయం మీద రేపు ఈవినింగ్ టైంలో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ నీతిమంతులు లేరంటారా, ఉన్నారంటారా? బైబిల్లో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కాబట్టి లేడు అని చెప్పేసి రోమపత్రిక ప్రకారంగా మాట్లాడుతున్నారు. ప్రభు యొక్క నామంలో మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనం ఒకసారి మన మధ్యలో సహోదరుడు డేవిడ్ రాజు గారు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మనము వారితో మాట్లాడదాం. వారు లైవ్లోకి వచ్చారు కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ సహోదరుని లైవ్లోకి తీసుకుందాం. అయ్యగారు ప్రైజ్ లార్డ్. దేవుని కృపలో నీకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనకు వ్యూయర్స్ ఉన్నారు, చిన్న విషెస్ తెలియజేసి ఈ సమయంలో ఆదాము రక్తము క్రీస్తులో ఉందా లేదనేది మన పాయింట్. సో ఆ పాయింట్ మీద మన వ్యూయర్స్కి ఒక విషెస్ తెలియజేసి స్టార్ట్ చేయండి. సర్వోన్నతుడు సర్వశక్తి గల దేవుడు మహిమగల దేవుని యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ మరి సమయం ఇచ్చిన దేవాతి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము మన టాపిక్ ఆదాము రక్తము యేసులో ఉన్నదా. మొదట మరి సృష్టి ఆరంభమును చూసినప్పుడు దేవుడు పలికాడు, సమస్తము కలిగింది. మరి మానవుని దగ్గరికి వచ్చినప్పుడు, నరుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నరుణ్ణి సృష్టించాడు. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించాడు. దేవుడు సృష్టించాడు, నరుణ్ణి సృష్టించాడు. సో దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించెను. దేవుడు నరుని సృష్టించాడు. ఓకే. తర్వాత మరి ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు, ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు చూస్తే నరులు వారు సృష్టించబడుతూ వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు సృష్టించబడలేదు. ఓకే. యేసుక్రీస్తు వారు పంపబడ్డాడు. ఓ వావ్. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము, యేసుక్రీస్తు వారు పంపబడాను. ఓకే. ఆయన ఎందుకు పంపబడ్డాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపింపబడుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఓహో. ఓకే. ఓకే. విడిపింపబడుటకు, విమోచించబడుటకు. బ్రదర్ ఒక్క నిమిషం, ఒక 1 సెకండ్. దుర్గా గారు ఒక అద్భుతమైనటువంటి కామెంట్ పెట్టారు. సార్, దేవుడు గొప్పనా లేక దేవుడి గురించి చెప్పేవారు గొప్పనా అని అంటూ ఒక అద్భుతమైన టాపిక్లో మంచి మాట పెట్టారు. బ్రదర్, దేవుడే ఎప్పుడు గొప్ప, దేవుడే సత్యం, ఎప్పుడు ఆయనే నిత్యం, నిరంతరం స్తోత్రాలు కూడా ఆయనే. ఓకేనా? రైట్ బ్రదర్, కంటిన్యూ. ఆయనే గొప్ప, సృష్టికర్తే గొప్ప, అంతే. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు పంపబడెను అని రాయబడి ఉంది. అలాగే 1వ యోహాను 3:5లో దేవుడు ప్రత్యక్షుడాయను. దేవుడు ప్రత్యక్షుడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనగా మానవాళి సమస్తము
మొదటి ఆదాము నుంచి ఆజ్ఞ అతిక్రమిస్తూ పాపం చేస్తా ఉన్నారు. సో పాపము పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము కార్చబడాలి, చిందించబడాలి. ఒక శ్రేష్టమైన రక్తము చిందించబడాలి. ఆ శ్రేష్టమైన రక్తము, నిబంధన రక్తము మనుషులని తాము ఉన్న బానిసత్వము నుంచి, తాము ఉన్నటువంటి విడుదల చెందనటువంటి స్థితి నుంచి విడుదల చెందేటువంటిదిగా ఉండటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు భూమి మీదకి. మరి ఏ విధంగా పంపాడంటే, ఒక అంటే ఏదైనా ఒకటి చేయనప్పుడు, ఏదైనా ఒక పరికరం అవసరం, ఏదైనా ప్రాక్టికల్ చేసినప్పుడు దేవుడు కూడా మానవాళిని మనుషుల యొక్క ఆ శాపం నుంచి, పాపం నుంచి విడుదల కావడానికి మనుష్య రూపుగా దేవుడు మానవుని ఎన్నుకొని, అనగా మరియని ఎన్నుకొని మరియ గర్భంలో దేవుడు ప్రత్యక్షుడు అయ్యాడు ఈ భూమి మీద. మరి ఆయన రక్తము పవిత్రములుగా చేస్తుంది. రక్తము మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన రక్తము మాత్రమే పవిత్రులుగా చేస్తుంది. ఏ రక్తము కూడా చేయదు. ఆయన రక్తంలో పాపము లేదు, దోషము లేదు. అయితే పాస్టర్ గారు, చిన్న విషయం, ఇప్పటికీ ఒక 2-3 పాస్టర్స్ని కూడా నేను అడిగాను ఇదే క్వశ్చన్. నేను మిమ్మల్ని కూడా మరొకసారి అడుగుతున్నాను సార్. ఇప్పుడు మరియమ్మ గారి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు మొదటి మాసం నుంచి దాదాపుగా 9 మాసాలు ఉన్నారు. ఈ 9 మాసాలు బ్రతకటానికి మరియమ్మ గారి రక్తం యూజ్ చేయలేదంటారా? యూజ్ చేయలేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అనగా గర్భము ఒక కవచం. గర్భములో రూపింపబడక ముందే దేవుడికి సమస్తము తెలుసు. కానీ గర్భంలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నటువంటి ఆ మొదటి దశ నుంచి పరిపక్వత, అంటే శుక్రకరము, సైంటిస్ట్ అంటే సామాన్య శాస్త్ర పరంగా చూస్తే, సైన్స్ పరంగా చూస్తే, సో బీజము అంటే అండము, శుక్రకణము, ఈ రెండు ఏకీభవించినప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాలేదు. యేసుక్రీస్తు వారు అలా కాలేదు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్ పంపబడ్డాడు. మరి మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆమె ధరించింది అంతే. సో కనుక ఆమె పాపము లేని దేవుడు ఆమెను ఒక పరికరముగా వాడుకొని, దేవుడు ఆమె గర్భంలో ప్రత్యక్షమై మానవునిగా పుట్టాడు భూమి మీద. పాపము లేని వాడిగా పుట్టాడు, పరిశుద్ధునిగా పుట్టాడు. సో యేసుక్రీస్తు రక్తము ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే, 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తమును, నిష్కలంకమైనది, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఆమేన్. అనగా ఆయన రక్తము, ఆ ప్రత్యేకమైన నిబంధన రక్తము మన కోసము కార్చబడింది. అనగా పాపము లేనిదిగా కార్చబడింది కనుక, పాపము లేనిదిగా కార్చబడింది కనుక, సో ఒక రక్తము యొక్క ఆనవాళ్ళు యేసుక్రీస్తులో లేవు. ఓకే, ఫైనల్గా, లాస్ట్ అండ్ ఫైనల్గా, ఆదాము యొక్క రక్తం క్రీస్తులో ఉందంటారా లేదంటారా? లేదు. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి చక్కని మీరు జవాబు ఇచ్చినందుకు ప్రభువుని పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్కి విచ్చేసినందుకు. మనకి కొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తున్నారు, డేవిడ్ రాజ్ గారు. ఓకేనా? సో దేవుడు గొప్పవాడు అయితే మంచిదే దేవుడు. ఇప్పుడు నేను అంటాను ఏంటంటే, నా ప్రశ్న ఇది. సో లైవ్లో ఉన్నటువంటి వారికి కూడా, చూస్తున్నటువంటి దుర్గా గారికి, అలాగనే కిరణ్ గారికి, ఇప్పటిదాకా మాట్లాడిన సేవకులందరికీ కూడా నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. సో అది విమర్శించడానికి అయితే కాదు, మీ అందరికి అర్థం కావడానికి. ఓకేనా? సో దేవుడు అనే ఒక గొప్ప జ్ఞానాన్ని, దేవుడు అనే ఒక పరిశుద్ధమైనటువంటి శక్తిని, దేవుడు అనే ఒక అనంత జ్ఞానిని, ఓకే, దేవుడుగా నేను దేవుడిని అని చెప్పుకోవటానికి ఉన్నటువంటి ఒక పరలోకం యొక్క ఒక జస్టిస్ని, సో ఈ భూమి మీద పరిచయం చేయగలిగింది ఒక వ్యక్తే కదా, మనిషే కదా. అలాంటప్పుడు మనిషి కూడా గొప్పవాడే కదా. దేవుడు గొప్పవాడు కాదని నేను అంటలా, కానీ ఆ గొప్పవాడిని పరిచయం చేయడానికి కూడా
ఒక అల్పుడైన మానవుడు అవసరం అయ్యాడు కదా. అయ్యాడు. అలాంటప్పుడు ఇలా కూడా గొప్పవాడు అనుకోవచ్చు కదా మనిషిని. మనిషిని దేవుడు తన స్వరూపం చేశాడు, తన పోలికగా చేశాడు కాబట్టి అదే ఆ గొప్ప దేవుడు మరి ప్రజలందరికీ తెలియాలంటే మనిషే కావాలి కదా. మనిషే కావాలి కాబట్టి మనిషి రూపంగా వచ్చాడు మళ్ళీ. అయితే ఇప్పుడు మనిషి గొప్పవాడు అంటారా కాదంటారా? మనిషి కూడా గొప్పవాడే. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఇక్కడ క్లియర్ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను డేవిడ్ గారు, పాస్టర్ గారు. అయితే విషయం ఏంటంటే వినండి, ఫైనల్ చేద్దాం మనం. ఓకే. సో ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో ఒక స్త్రీగా, ఓకే, స్త్రీగా ఎప్పుడైతే ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయిందో, తప్పుడు దారిలోకి వెళ్ళిపోయిందో తనకి ఇవ్వబడినటువంటి చిన్న విషయంలో, సో ఇదే టైంలో అక్కడ ఎక్కడైతే పాపం అక్కడ ప్రారంభమైందో ఇక్కడ చివరికి ఎక్కడంటే మనము మరియ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కహీను పాపిగా వస్తే ఆ మరియమ్మ గర్భంలో నుండి స్త్రీగా పరిశుద్ధుడు బయటకు వచ్చాడు అనేది ఒక వార్త. నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ అవ్వ పాపం ద్వారా గర్భం ధరించి కహీను బయటకు తీసుకొచ్చింది. ఇక్కడ మరియ పరిశుద్ధతతో గర్భం ధరించి పరిశుద్ధుని బయటకు తీసుకొచ్చింది. కాబట్టి క్రీస్తులో ఆ రక్తం లేదని క్లియర్ చేస్తున్నాం. ఓకే, లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, మీరు ఇప్పటివరకు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు. రైట్, లైవ్ చూస్తున్నారా? చూడండి, ఇంకా కొంతమంది సేవకులు మనకు మధ్యలోకి రాబోతున్నారు, వాళ్ళ విషయాలు కూడా తెలుసుకుందాం. రైట్, మనకి మధ్యకాలంలో చాలా విషయాలు బైబిల్ మీదనే ఎక్కువగా టాపిక్స్ జరుగుతూ ఉన్నాయి. సో బైబిల్ మీదనే ఎందుకు జరుగుతాయంటే చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చాలా బుక్స్ ఉన్నాయి, చాలా అనేకమైన అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అత్యధికముగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం, ఇప్పటి వరకు ప్రతి పుస్తకాన్ని కూడా దాటి వేసి వెళ్ళగలుగుతున్న శక్తివంతమైన పుస్తకం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథము. ఎందుకంటే అందులో పరిశుద్ధుడు ఉన్నాడు. అందులో ఎవరున్నారంటే సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు అయ్యా అంటే ఆయన క్రియేటర్. హూ ఇస్ ద క్రియేటర్ అంటే ద పవర్ ఆఫ్ క్రియేటర్ అక్కడ ఉన్నారు. అందుకే ఆ గ్రంథాన్ని ఏ గ్రంథము కూడా ఇప్పటి వరకు క్రాస్ చేయటానికి ప్రయత్నించినప్పటికి కూడా ఫెయిల్ అయిపోతూ ఉంది. కాబట్టి ఆ గ్రంథం, మన గ్రంథం, జీవ గ్రంథం ఏమవుతుందంటే ఈ రోజున దూసుకు వెళ్ళిపోతుంది, ప్రపంచాన్ని నలుదిక్కులా దూసుకు వెళ్తుంది. కార్యక్రమాన్ని అంతటినీ కూడా సమకూర్చుకుంటూ, ప్రతి వ్యక్తిని వెలిగిస్తూ, ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ, జీవము కలిగినటువంటి మాటలు వాళ్ళకు వినిపిస్తూ, ఇదిగో నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా మారుస్తూ వెళ్తూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ఒక సహోదరుడు ఫేస్బుక్లో కంటిన్యూగా చక్కగా మన యొక్క కార్యక్రమాన్ని ఫాలో అవుతూ మంచి అద్భుతమైనటువంటి కొటేషన్స్ను అతను కీర్తన గ్రంథం నుంచి మొదలుకుంటే ప్రతి విషయాన్ని కూడా తను కూడా మనకు కామెంట్ చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. ఈ సమయంలో మరొక దైవజనుడిని నేను మనం వెళ్దాం. ఈ సమయంలో చూద్దాం ఒకసారి ఎవరు ఉన్నారు, ఎవరైనా ఒకరు తీసుకుందాం. అందుకే నేను ఏమంటున్నానంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ప్రతి సేవకులు ఒక విధాలుగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, లైవ్లో ఉన్నటువంటి వారిలో ఇక్కడ దుర్గా అనే ఒక సహోదరుడు ఉన్నారు, తను కూడా అద్భుతంగా కామెంట్ చేస్తున్నాడు. అన్న ప్రైజ్లాడ్, అన్న ప్రైజ్లాడ్ అన్న. రెండు విషయాలు చెప్పాను, అంతే, ఏం లేదు. రైట్, మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ రాజు గారు ఉన్నారు. వీరు అద్భుతమైనటువంటి దైవ సేవకులు. కొన్ని విషయాలు మనకు మాట్లాడతారు. ఆదాము యొక్క రక్తము క్రీస్తులో ఉందా లేదని అంటే ఫైనల్గా అన్నగారు కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. అన్న కంటిన్యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున ఒక గొప్ప టాపిక్, ఆదాము రక్తము క్రీస్తులో ఉందా అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే ఈ ప్రశ్న లేవనెత్తారో ఆ వ్యక్తి ఆది నుంచి అంత మట్టుకు ఒకవేళ ఆలోచించి ఈ మాట చెప్పి ఉండవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఆదాము విషయానికి వస్తే, ఆదాము దేవుని స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు నిర్మించుకున్నాడు. అంటే ఆదాములో దేవుని యొక్క రక్తము ఉందా అంటే స్వరూపం మాత్రమే. ఈ స్వరూపము ఏ విధంగా అంటే తన పోలికలో ఉంది.
ఈ పోలికను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ పోలికలో ఉండబడిన ఆదాము ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ పాపమే పరిపక్వమై మరణమును కనును అన్న మాట ద్వారా ఆదాము పాపము చేసి ఆయన మరణించాడు అన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. ఈ విషయంలో యేసు ప్రభుల వారు లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా కలువరిగిరి కొండలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఆయన మానవ పాపాలను కడిగాడు అన్నట్లుగా ఉంటది. ఇప్పుడు ఆదాము చేసిన పాపాన్ని యేసు ప్రభుల వారు తన రక్తము ద్వారా కడిగాడంటే ఆదాములో ఉండబడిన పాపము మానవాళిలో ప్రవేశించడం ద్వారా ఈ పాపాన్ని కడగడానికి తన రక్తం చిందించాడే గాని ఆదాము రక్తము యేసు ప్రభులో ఉంది అనడానికి అది లేదు. ఇప్పుడు మానవునికి ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఇలాంటి గ్రూపులు ఉండవచ్చు, ఎన్నో గ్రూపులు ఉంటాయి. కానీ యేసు ప్రభు యొక్క గ్రూప్ మనం తెలుసుకుంటే ఒకవేళ సైంటిఫిక్ గా ఎవరేం చెప్పినా గానీ ఆయన యొక్క రక్తం యొక్క గ్రూప్ మనకు చెప్పగలిగితే ప్రశస్తమైన రక్తం, నిందారహితమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, ఈ యొక్క ఏ పాపము లేని రక్తం, ఈ పాపము లేని రక్తం ద్వారా మనకు దేవుడు విమోచన కలగజేశాడు. నా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఆదాము రక్తము యేసు ప్రభులో ఉందా అంటే నా కాన్సెప్ట్ ప్రకారంగా లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క రక్తము అది ప్రశస్తమైన రక్తము, పవిత్రమైన రక్తము కాబట్టి అది మానవ పాపాలను ఇంక్లూడ్ ఆదాము యొక్క పాపాన్ని కొడిగే రక్తము గాని ఆదాము యొక్క రక్తము యేసు ప్రభులో ఉందనడానికి ఆస్కారం లేదు. అన్న చిన్న క్వశ్చన్ అన్న ఫైనల్ గా ఆదాము నుంచి సృష్టి మానవులు వచ్చారు కాబట్టి మానవులలోకి వెళ్ళి యేసు ప్రభు కూడా వచ్చాడు అనుకుంటే ఆ రక్తమే ఈ రక్తం అనుకుంటే ఇప్పుడు ఎంతో మంది రక్తాలు ఉన్నాయి. పుట్టిన వాళ్ళు కూడా తన కుమార్తెలు పుట్టిన వాళ్ళు కూడా ఒక పాజిటివ్ రక్తం కూడా ఉండడం లేదు. కాబట్టి ఈ యేసు ప్రభు యొక్క రక్తము ఆదాం యొక్క పాపం అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఓకే అన్న ఫైనల్ గా నాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం నేను చెప్తున్నాను, అనేది భావించద్దు. యేసు క్రీస్తు యొక్క రక్తము ఆదాము రక్తంతో పోల్చడానికి వీలు. ఓకే ఐ అగ్రీ. నేను మీ మాటను తోసిపుచ్చట్లేదు, వింటున్నాను. అయితే ఇదే టైంలో ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి గ్రూప్ లేదంటారా? అంటే ఉంది. సైంటిఫిక్ గా యేసుక్రీస్తు యొక్క రక్తానికి గ్రూప్ వాళ్ళు సైన్స్ గా ఇది తన బట్టలను చేసినప్పుడు సైన్స్ ప్రకారంగా ఆయన గ్రూప్ క్లియర్ చేశారు. చెప్పండి, అది ఏమన్నా తెలుసా మీకు దాని గురించి ఏమన్నా? నేను చూశాను. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ సమాధి ఆ యొక్క శిలువలో ఉంచబడిన ఆ యొక్క బ్లడ్ అంటే ఆ యొక్క వస్త్రంలో ఉండబడిన దాన్ని బట్టి ఒక గ్రూప్ వాళ్ళు నిర్ధారణ చేశారు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఆదాము యొక్క బ్లడ్ గ్రూప్ యేసుక్రీస్తుకు చేసినట్లుగానే ఎవరైనా చేశారా? దానికైనా ప్రూఫ్ ఉందా? ఆదాము యొక్క గ్రూప్ ఇప్పుడు యేసుక్రీస్తుకు చేసినట్లుగా ఈ యొక్క గ్రూప్ కు ఎవరైనా ఆదాముకు పోలికల అంటే తన యొక్క రక్తం కూడా ఇదే గ్రూపు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం గ్రూప్ ఉందని మీరు చెప్తున్నారు, నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఆదాము కూడా అదే గ్రూప్ ఉందా? నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. నేను అడిగింది అది కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు గనుక బ్లడ్ సపరేట్ దేవుని యొక్క సపరేట్గా ఉంది కాబట్టి ఒకవేళ ఆయన డిఎన్ఏ కానీ లేకపోతే మనం చూస్తున్నటువంటి బ్లడ్ గ్రూప్ కానీ ఒకవేళ ఆయన బ్రతుకున్నటువంటి కాలాల్లో లేకుంటే ఆయన సిలువ వేసినటువంటి కాలంలో ఎవరైనా చేశారా లేకపోతే చేయలేదా? ఒకవేళ చేస్తుంటే ఏ గ్రూప్ వచ్చి ఉండొచ్చు? ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి జరిగిన సంఘటన ఏంటంటే ఆయన యొక్క వస్త్రములు తీసుకొని పోయి అది కూడా నేను సొంతం కాదు కానీ నేను యూట్యూబ్ లో చూశాను. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఈ రక్తాన్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏదో గ్రూప్ అని చెప్పారు, నాకు అంత ఐడియా రావడం లేదు. గ్రూప్ అయితే చెప్పారు. ఓకేనా? రైట్, గ్రూప్ అయితే చెప్పారు. ఆ గ్రూప్ నేను
ఖచ్చితంగా నేను ఒక జ్ఞాపకం రాకనే చెప్పలేకపోతున్నాను. ఆ గ్రూప్ అయితే చెప్పారు. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఆదాము యొక్క రక్తము యేసుక్రీస్తులో ఉంది, అదే రక్తం అనడానికి ఇప్పుడు యేసుక్రీస్తుది ఒక నిర్ధారణ అయింది, సైన్స్ గా వాళ్ళు నిర్ధారణ చేశారు. కానీ ఆదాము యొక్క రక్తం నిర్ధారణ కాలేదు. ఆదాము యొక్క రక్తం నిర్ధారణ కాలేదు. ఎందుకంటే అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, ఇంకా దీని గురించి ఆలోచించేవారు కూడా అంత లేరు. కాబట్టి ఆ రక్తమే ఈ రక్తం అనడానికి సరైన ఆధారాలు లేవు. ఏదో బైబిల్లో కొన్ని విషయాలు చూసి దీనికి దానికి పోల్చుకుందాము ఇది అంటే అది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక సైన్స్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని నిర్ధారణ చేశారు. అంటే ఇప్పుడు మనల్ని ఈ క్వశ్చన్ వేస్తున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో, లేకుంటే దాన్ని ఎవరైతే ఫామ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో, వారు చెప్పే విషయం ఏంటంటే ఒక తల్లి గర్భంలో 9 మాసాలు ఉండే శిశువు ఆ తల్లి గర్భంలో మొదటి మాసం నుంచి 9 మాసాల వరకు ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి బ్లడ్ను తీసుకోకుండా బ్రతకటానికి హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సో అది ఎలా జరుగుతుంది అనేది వాళ్ళ క్వశ్చన్ నుంచి వాళ్ళు కొన్ని రిఫరెన్స్ ఉంచుకుంటున్నారు. నేను మా కుటుంబంలో చెప్తున్నాను. మా తండ్రి గారికి జన్మించిన 5 పిల్లలలో మా అందరిది ఒకటే గ్రూప్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నాది వచ్చేసి A+B. ఓకే. ఇప్పుడు మా అక్కది వచ్చేసి O పాజిటివ్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఫైనల్గా క్లియర్ చేయండి. ఇక ఆదాములో క్రీస్తు రక్తం ఉందంటారా లేదంటారా? నేనైతే లేదు అంటాను. నువ్వైతే కాదు, పర్ఫెక్ట్ చెప్పండి. ఇక లేదు. ఓకే. దీనికి ముందున్నటువంటి సేవకులు గోదావరికర నుంచి సువార్త రాజన్న గారు, కొంతమంది సేవకులు, దైవ సేవకులు ఇప్పటివరకు చాలామంది కాల్ చేసి మాట్లాడి వాళ్ళ వివరణ కూడా ఇచ్చారన్న. సో ఏం చెప్పారంటే మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు కూడా అదే చెప్పారు. ఓకే. సో కాబట్టి ఈ సమయం, మీ అమూల్యమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్కి విచ్చేసినందుకు మీ అందరికీ, మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి కూడా శుభాలు కలుగును గాక అన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రైట్. యా ఫ్రెండ్స్, సో ఈ టైంలో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు దయచేసి ఈ కామెంట్లో దుర్గా గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే దేవుడు గొప్పవాడైతే మళ్ళీ దాసర్ కిరణ్ గారిని క్వశ్చన్ చేశారు. సో అలాంటివి ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే మనం తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. కామెంట్స్ అనేవి ఇట్లా వెళ్తూ ఉంటే చాలా మళ్ళీ ఇది వేరే అయిపోతుంది. బట్ ఏంటంటే దానికంటే ముందు సహోదరుడు ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. ఎవరంటే ఫేస్బుక్ నుంచి లైవ్ చేస్తున్నటువంటి సహోదరుడు ఏం చేశాడంటే యోనా గారు 3 రాత్రింపగళ్ళు ఒక యోన 3 రాత్రింపగళ్ళు చేప కడుపులో ఉన్నాడు కాబట్టి చేపది ఏం అంటకుండా ఉన్నాడా, చేప అంటాడా అనే విషయంలో అతను ఏం చేశాడంటే అలా ఉన్నాడు అన్నట్టుగా కూడా చెప్తున్నాడు. సో దాన్ని వక్రీకరించినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను సహోదరుడా. ఆ విషయం ఏంటంటే యోనా ఎలా రాత్రింపగళ్ళు ఉన్నాడో నేను కూడా అలా ఉంటానని యేసుక్రీస్తు వారు చెప్పారు. మీకు గుర్తుందో లేదా ఈ మాట? మత్తయి సువార్తలో ఉంటుంది ఈ మాట. ఏమన్నాడంటే యోనా 3 రాత్రింబవులు చేప కడుపులో ఎలా ఉన్నాడు, 3 రాత్రింబవులని భూగర్భంలో ఉండబోతున్నానని చెప్పాడు. ఆ మాటకి మనకు తెలుసు USA షఫీ గారు తెలుసు కదా, ముస్లిం ఆర్ఫనేజ్ నడిపిస్తున్నటువంటి దైవజనులు, వర్తికులు లేకపోతే వక్తలు. సో వారు ఏమన్నారంటే చేప కడుపులో యోనా బ్రతికే ఉన్నాడు. అర్థమవుందా? ఇది కాంట్రవర్సీ అయింది, మీకు తెలుసో లేదో నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు భూగర్భంలో చనిపోయలేడు అని అంటే అక్కడ ఆయన బ్రతుకున్నాడు, ఇతను చనిపోయాడని చెప్పారు కదా. సిలువలో చనిపోయాడంటే సిలువలో యేసుక్రీస్తు వారు చనిపోలేదు అని చెప్పేసి ఒక టాపిక్ చేశారు. కాబట్టి మీరు ఒకసారి ఆ విషయాన్ని గమనించండి. సో నేను మిమ్మల్ని ఏం అంటలేదు కానీ గమనించండి, దట్స్ ఆల్. ఈ సమయంలో ఇప్పటి వరకు మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినటువంటి సేవకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మీ అద్భుతమైన విషయాలు తెలియజేసేందుకు మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. గెట్ రెడీ. మనం కొన్ని విషయాలు ఇలా నేర్చుకోవటం వల్ల ఈ విషయాలు నేర్చుకోవడం వల్ల అనేకులు కూడా హృదయంలో కొన్ని విషయాలు తెలియబడతాయి. కొంతమంది మనసులు తెప్పరిల్లుతాయి. కొంతమంది ఆలోచనలు ఎస్ పర్ఫెక్ట్, నా దేవుడు పర్ఫెక్ట్ అందరూ అంటున్నారు కానీ నేను వెంబడిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, అందరూ అంటున్నారు కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, అందరూ అంటున్నారు కానీ నేను నా రక్తము ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభమని బ్రతకాలన్న ఒక పౌరుషం కలిగి బ్రతకాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ లైవ్ నేను చేస్తున్నాను. ఏదో టైం లేక ఏదో టైం పాస్కు నేను చేయట్లేదు. అర్థమైందా? రైట్. కాబట్టి మీరందరూ కూడా ఓకేనా? రైట్ బ్రదర్, చదువుతాను, నేను పూర్తిగా చదివేస్తాను. బ్రదర్ ఎస్, మీకు కూడా ఫేస్బుక్ నుండి మీరు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా
అంటే నాకు కొంత మీరు వేస్తున్నటువంటిది స్క్రోల్లో కనపడుతుంది, ఆడ కొంత చూడలేదు, నేను చూస్తాను. అంటే యోనా గ్రంథం గురించి వేశారు కదా, ఓకే, ఐ విల్ రీడ్. రైట్ ఫ్రెండ్స్, ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, ఓకేనా? ఫైనల్గా ఒక విషయం చెప్పి ముగిస్తాను. అంటే కొంతమంది ఇలా అనుకోవటానికి కారణం ఏంటి, సరే ఓకేనా? ఇలా అనుకోవటానికి గల కారణం ఏంటో నేను చెప్తాను. అంటే కొంతమంది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నాడట. ఆ కాలంలో ఎన్ని రోజులు పరిచర్య చేశాడంటే 18 మాసాలు పరిచర్య చేశాడు, 18 months. చాలా జాగ్రత్తగా వినండి. ఈ లైవ్లో ఉన్న వాళ్ళు ఇక కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఎప్పటివరకు పెట్టారు? ఓకే బ్రదర్, నేను చదివేస్తాను, ఓకేనా? రైట్, మీరు వినండి ఒకసారి. ఇది నేను ఫైనల్ కంక్లూజన్ మీకు క్లియర్గా చేస్తాను, ఎందుకనే విషయాన్ని క్లియర్ చేస్తాను, గమనిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో 18 మాసాలు పరిచర్య చేశాడు. 1 సంవత్సరం మీద 6 నెలలు పరిచర్య చేశాడు. సో ఆ పరిచర్య జరిగినప్పుడు కొన్ని విషయాలను ఆయన వ్యక్తపరిచాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను వ్యక్తపరిచాడు, అంటే చూపించాడు. ఎలా చూపించాడంటే 3 భాగాలు చేశాడు. 3 భాగాలు చేశాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని 3 భాగాలు చేశాడు, ఓకేనా? 3 భాగాలు చేశాడు. అంటే మీకు గమనించడానికి నేను ఒక విషయం చెప్తాను. సో ఇది న్యూ టెస్టిమెంట్. ఇది ఎక్కడికి పోయినా ఇది న్యూ టెస్టిమెంట్. ఎవరి చేతిలో ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా, తెలవని వాళ్ళు ఉన్నా, చదువురాని వాళ్ళు ఉన్నా, చదువుకోని వాళ్ళు ఉన్నా, మంచి డిగ్రీలు పట్టాలు పుచ్చుకున్నప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళినా ఇది న్యూ టెస్టిమెంటే. సో అలాగే కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడు ఎక్కువగా బైబిల్ గ్రంథం యొక్క చుట్టలు యెషయా గ్రంథం చాలా ఫేమస్గా ఉండేది, ఓకేనా? సో ఆ గ్రంథాలు అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో చదువుతూ ఉన్నప్పుడు, అనేక నూతనమైన గ్రంథాలు కూడా చదువుతూ ఉన్నప్పుడు, అనేక మంది జీవితాలు మారుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడ పరిచర్య చేసేటప్పుడు ఒక అద్భుతమైన 3 విషయాలను తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడు గమనించండి. అంటే క్రీస్తును వెంబడిస్తున్న వారిలో 3 రకాల ప్రజలు వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. అప్పుడు ఉన్నారు, యేసు ప్రభువు వారు రాకంటే ముందు ఉన్నారు, యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత ఉన్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉన్నారు, ఇప్పుడు అపోస్తలుల పరిచర్య జరుగుతుందా, ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? హూ ఈజ్ ద పీపుల్ అనే ప్రశ్న కనుక మీరు నన్ను అడిగితే నేను మీకు స్పష్టంగా 3 విషయాలు తెలియజేస్తాను. ఒకటి చాలా జాగ్రత్తగా వినండి. శరీర సంబంధులు, చాలా జాగ్రత్తగా వినాలి. శరీర సంబంధులు వీళ్ళు ఏమవుద్దు వీళ్ళ ద్వారా అంటే, ఎప్పుడైతే శరీరానికి స్వస్థత జరుగుద్దో, ఎప్పుడైతే శరీర కార్యాలు అద్భుతంగా జరుగుతాయో, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కార్యమును ఎప్పుడైతే అద్భుతంగా వారు చూసుకోగలుగుతారో వారు సాక్షులుగా బయటకు వస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుందా? రెండవ వ్యక్తి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి, ఓకేనా? రెండవ వ్యక్తి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రకృతిని చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా దావీదు ముందు గొలియాతు నిలబడ్డాడు. దావీదు ముందు గొలియాతు నిలబడితే సౌలు వాళ్ళందరూ కూడా ఎవరిని చూస్తున్నారంటే దావీదును చూడటల్లా, అక్కడ ఉన్నటువంటి ఎవరిని చూస్తున్నారు? గొలియాతును చూస్తున్నారు. గొలియాతు పెద్దగా కనపడుతున్నాడు, ఓకే? గొలియాతు పెద్దగా కనపడుతున్నాడు. సమస్య పెద్దదైపోయిందని చెప్పేసి సౌలు భయపడ్డాడు. కానీ చిన్నపిల్లవాడే కానీ అక్కడ ఈ దావీదు దేవుని చూస్తూ గొలియాతును చూస్తూ చిన్నగా కనపడుతున్నాడు. అర్థమైందా? కొంతమంది ప్రకృతి సంబంధులాగా ఉంటారు. అంటే చిన్న విషయాన్ని పెద్ద చేస్తూ ఉంటారు, చిన్న విషయాన్ని చాలా టఫ్గా ఆలోచన చేస్తూ ఉంటారు, ఓకేనా? రైట్. 3వ వ్యక్తి ఎవరు అంటే ఆత్మ సంబంధి. అర్థమవుతా? ఆత్మ సంబంధి ఎలా ఉంటాడంటే చాలా చక్కగా ఉంటాడు. ఇప్పుడు ప్రకృతి సంబంధికి ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు, అక్షర జ్ఞానం. జ్ఞానము అక్షరంతో స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఆత్మ సంబంధికి ఆత్మతో స్టార్ట్ అవుద్ది, ఆత్మానుసారంగా నడుస్తారు. కాబట్టి ఈ 3 రకాల ప్రజలు క్రైస్తవ్యంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు మనం తెలుసుకోవటానికి, క్లియర్ చేసుకోవడానికి మనందరం ప్రయాసపడదామే తప్ప మనలో మనం పోట్లాడుకోవటాలు, మనలో మనం కొట్లాడుకోవటాలు, నేను గొప్ప నువ్వు గొప్ప కాదు, నేనే జ్ఞానవంతుడిని, నేనే తెలివిమంతుడిని, నేనే అలాగా, నేనే ఇలాగా, సో నువ్వెంత నా కింద, నేను డిగ్రీలు చేశాను, పిహెచ్డీలు చేశాను అని చెప్పేసి చాలామంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో మనందరం కలిసి ఏం చేద్దామంటే ఇటువంటి విషయాల్ని స్పష్టంగా క్లియర్గా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఓకే? మరొక వ్యక్తులు మరొక సహోదరుడు కామెంట్ చేశారు, ఓకే రెడ్డి గారు, స్తుతి. రైట్. కాబట్టి ఇలాంటివి ఉంటాయి.
మన క్రైస్తవ్యంలో. కాబట్టి మనం ఏది కూడా తొందరపడకుండా, ఎవరిని కూడా దూషించకుండా, ఎవరి మీద కూడా కోపం పెట్టుకోకుండా మనం కలిసిమెలిసి ఉండాలి. ఈ 3 రకాల ప్రజలు వస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి, మొదటి కుటుంబం, ఫస్ట్ కుటుంబం ఎవరు? ఆదాము అవ్వలు. మంచి ఫ్యామిలీ. దేవుడు ఎంత మంచి చక్కగా ఏదైనా వనం ఇచ్చేసాడు. వాడు ఏం పని చేసే పని లేదు, హాయిగా తినటం కూర్చోవడమే. అంత మంచి కుటుంబంలో సాతాను అంటే ఒక శోధన వచ్చేసి వారు బయటికి రావటం వల్ల ఆ అద్భుతమైన విలువైనటువంటి సంపదను పోగొట్టుకున్నారు. ఓకే, వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసు కదా మీకు. ఇప్పుడు మళ్ళా ఒక కుమారుడికి అన్నాడు. ఒకడు శరీర సంబంధి, ప్రకృతి సంబంధి. ఈ మనుషులు అలా ఉంటారు, అలా ఆలోచన చేసే ఉంటారు. కాబట్టి మనకు యోహాను పత్రిక అంటాడు, ఇక్కడ కహీను వలె మనం ఉండరాదు, కహీను వలె మనం ఉండరాదు. ఎందుకంటే అతని తమ్ముడిని చంపి హంతకుడు అయ్యాడు. కాబట్టి అలా మనం ఉండకూడదని మొదటి విషయాన్నే యోహాను గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, స్నేహితులారా, దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఒకవేళ ఇలాంటి టాపిక్స్ వస్తాయి, మీరు దేనికి కూడా మీరు అటువైపు ఇటువైపు పడకుండా చక్కగా మీ దగ్గర బైబిల్ ఉంటుంది, చదవండి, ఇంకా తెలుసుకోండి. మీరందరూ కూడా దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ అందరి కోసం వచ్చి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ కొందనాలు. ఎప్పటివరకు ఈ లైవ్ను వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రాముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కామెంట్ చేసిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా ఈ లైవ్లో నాయన ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చిన దైవ సేవకులు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి సేవా పరిచయను దీవించండి. అంతేకాకుండా ఈ యొక్క వాక్య పరిచయం తీసుకురావడానికి గల కారకులైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో అల్పను దీని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా అనేకుల్ని ఆశీర్వదించి నీ యొక్క కార్యక్రమాలు ఇంకా రాబోతున్న దినాల్లో ఇలా చేయడానికి సహకరించి మహిమ పొందమని ముందున్న సమయాన్ని నీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకు ఆస్వాదిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, శుభాలు. గాడ్ బ్లెస్ యూ. మరలా మనం కలుసుకుందాం. ఆ కార్యక్రమం జరిగేంత వరకు మీ అందరికీ దేవుని యొక్క కృపతోడే ఉండను గాక. రేపటి దినాన ఆదివారం ఉంది, అందరూ సంఘాలకు వెళ్ళండి, ఆరాధన చేయండి. ఒకవేళ ఈ వరంగల్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్టయితే, ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే, బెరాకా ప్రార్థనా మందిరం ఉంది, స్థలం మనదే. ఇక్కడ రేపు ఉదయకాల వేళ 11 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళట్లేదు సార్ మేము అనుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెల్కమ్. మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక.